హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని వెళ్ళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ జెండర్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళైనా కానీ ఈ రీడింగ్ని చూడవచ్చు. ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మేము ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో కొంత మేరకు మాత్రమే, అట్లీస్ట్ మీకు బాగా రిజనేట్ అయిందంటే ఒక 40 నుంచి 50% రిజనేట్ అవుతుంది. మీకు 100% రిజనేట్ అవ్వాలి, మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు 100% క్లారిఫికేషన్ వస్తుంది. మీ హెల్త్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ, మీ లవ్ కెరియర్ పర్పస్ ఏదైనా కూడా. నేను ఈరోజు యూనివర్స్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీకు టారో కోర్సు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా సేమ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. టారో కోర్స్ డీటెయిల్స్ కూడా అందించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టారో కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను ఈ ఫ్యామిలీలోకి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు లైక్ చేసి ఒక హోప్ని అనేది ఇస్తే నాకు డిఫరెంట్గా క్వశ్చన్స్ యూనివర్స్ని అడిగి ఒక క్లారిఫికేషన్ అనేది తీయడానికి నాకు ఒక అవకాశం అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను ఇన్స్టాలో కూడా పేజ్ క్రియేట్ చేశానని చెప్పాను కదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. వీడియోస్ని, షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి అక్కడ. ఇక్కడ ఇచ్చినట్టే అక్కడ కూడా నాకు మీరు ఫాలో అయ్యి నాకు ఒక హెల్ప్ చేస్తారు, మీరు నాకు ఒక ప్లాట్ఫామ్ని ఇస్తారు అనేది అనుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. టాకింగ్, sunglasses, the butterfly, blowing kiss, seduction, love call, partying, separation, not now, mask, key on earring. ఇప్పుడు ఈ కార్డ్స్కి మనం ఒక మీనింగ్ చూసేసి మనము ఫర్దర్గా మూవ్ అవుదాము. యాక్చువల్గా మీ పర్సన్ ఏంటి అంటే, మెనీ ఆప్షన్స్ తన ముందు ఉండడం వల్లనే మిమ్మల్ని ఈజీగా తను వదిలేసుకొని వెళ్ళిపోగలిగారు. అంటే మీకంటే బెటర్ ఆప్షన్ దొరుకుతుంది అని అనొచ్చు, లేకంటే మీకంటే బెటర్గా వేరే దగ్గరికి వెళ్తే తన లైఫ్లో గ్రోత్ ఉంటుందన్న ఆలోచన అయినా అయ్యుండొచ్చు. బట్ సంథింగ్ ఆలోచించుకొని వాళ్ళకి మీకంటే బెటర్గా కనిపించింది. అక్కడ ఉన్న పర్సన్స్ ఇచ్చిన ఆఫర్స్ కానీ ఏదైనా సంథింగ్ వాళ్ళకి మీకంటే బెటర్గా అనిపించింది. అందుకు వాళ్ళు మిమ్మల్ని ఈజీగా లీవ్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి నా పర్సన్ ఎలాగంటే, వాళ్ళలో ఉన్న ఆలోచనలు కానీ అసలు ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటి అని మీకు అన్ని రోజులు ట్రావెల్ చేసినా కూడా మీకు తెలియనివ్వలేదు. అంటే వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని మీతోటి బయటికి ఒకటి పోర్ట్రేట్ చేసుకుంటూ వాళ్ళు మీతోటి లైఫ్ అనేది ముందుకు సాగించారు. కానీ లేకపోతే అసలు మీ పర్సన్ ఏంటంటే, ఇక్కడ కన్నా నిజంగా చెప్పండి, ఎవ్వరికి కూడా మీ పర్సన్ ఏంటి అనేది 100% మీకు తెలియదు.
ఇక్కడ మీకు తెలిసింది ఎంత తెలుసా? ఒక 20-30% మాత్రమే మీ పర్సన్ అంటే ఏంటి అని తెలిసింది అంతే. మిగిలింది మాత్రం అస్సలు మీకు తెలియనే తెలియదు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు చాలా ఈగోగా వాళ్ళకి అలాంటి ఎట్లా అంటే చిన్న చిన్న వాటికి కోప్పడే పర్సన్, ప్రతి దానికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెడుతూ వాళ్ళకి ప్రతి దానికి ఒక భయము. అంటే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నా కానీ, ఎవరికన్నా ఒకవేళ కాలర్ మెసేజ్ ఎక్కువ చేస్తున్నా కానీ తనకి ఎలా అంటే ఒక భయం, తను ఎక్కడి నుంచి మిమ్మల్ని వాళ్ళని మీరు వదిలేసిపోతారు అని మీ లైఫ్లో ఉన్నప్పుడు అలా ప్రవర్తించారనమాట. అలా ప్రవర్తించిన పర్సను మళ్ళీ అంత ప్రేమ ఉంది, అంత మీ మీద ఒక జెలసీగా ఫీల్ అవుతారు. అంటే తను మాత్రమే మీ లైఫ్లో ఉండాలి అన్న ఇంటెన్షన్ తోటి అంత జెలసీగా ఫీల్ అయ్యే పర్సను మిమ్మల్ని వదిలేసి మీకు ఎట్లా అంటే చాలా బాధననేది మిగిల్చి వెళ్ళిపోయారు. ఒక చేదు జ్ఞాపకాలనే మీకు మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ చేదు జ్ఞాపకాల్లో మీరు ఏంటి అంటే చాలా స్ట్రగుల్ అనేది అనుభవించారు. చుట్టూ ఉన్న ముళ్ళ కంచె నుంచి తప్పించుకోవడం ఎలా, చుట్టూ ఉన్న పర్సన్స్ మాట్లాడే మాటలు, సూటిపోటి మాటలు, వాళ్ళు ప్రతిదానికి మిమ్మల్ని ఒక బెదిరించడము, మీ పర్సన్ని ఒక అంటే మీడియేటర్గా చేసుకొని మీరు ఎక్కడ ఒక లొంగని పర్సన్, మీ పర్సన్ నేమ్ చెప్పి వాళ్ళు మిమ్మల్ని మీ మీ లైఫ్లో ఉన్న మీ చిల్డ్రన్స్ అయ్యుండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయ్యుండొచ్చు, మిమ్మల్ని ఇక్కడ మీ హోల్డ్ చేస్తూ వచ్చారనమాట. ఆ హోల్డ్ చేస్తూ వచ్చి మీ పర్సన్ వెళ్ళిపోయి బాధను మిగిలించింది ఒకటైతే, మీ లైఫ్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొక ఎత్తు. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీకు ఏమయ్యింది అంటే పెయిన్ అసలు నరనరాలు ఎట్లా అంటే ఒక పర్సన్ ఎంత బలంగా ఒక నరాన్ని లాగితే ఎలా పెయిన్ ఉంటుందో అలా పెయిన్ అనుభవించారు. అంటే రక్తాల్లో కణకణాల్లో తను చేసిన మోసమే మీకు గుర్తొస్తూ వచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో మీరు మెల్లగా 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 మీకై మీరు మీలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తూ కానీ, లేకపోతే మీరు నిద్ర లేకుండా ఏడ్చి ఏదో ఒక యూనివర్స్ మీకు చూపించడం వల్ల కానీ మీరు మెల్లగా హీల్ అవుతూ రావడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎలా? మీకు తెలియకుండా. మీ గురించి తెలుసుకుంటున్నారు, అది మీకు తెలియకుండా. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, మీ గురించే ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఒక సడన్ చేంజ్ రావాలి మీ ఇద్దరి లైఫ్లో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఫ్యూచర్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఎంతమంది తన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నా కూడా తను మీతోటి ఉన్న మధుర క్షణాలనే గుర్తు చేసుకుంటూ సింగిల్గా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మీరైతే ఎలా అంటే ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది అప్పుడు. అంటే నాకు తెలియకుండానే నేను ఏదో తప్పు చేశాను, నేను ఇంత అడిక్షన్లోకి వెళ్ళిపోయాను, ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నా పర్సను నన్ను ఇంతగా వాళ్ళ హింస పెడతారా అనేది మీకు అర్థం కాలేదు. థర్డ్ పార్టీ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, సంథింగ్ వాళ్ళ పేరెంట్స్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు, సంథింగ్ వాళ్ళ వల్లనే మీ పర్సన్ అనేది మీకు దూరం కావడం జరిగింది. అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే ఈ పర్సన్ ఈజ్ నాట్ గుడ్, మీకు సరిపోరు, మీరున్న హోదా ఏంటి, తిను మీ లైఫ్లో ఉండేది ఏంటి, మీకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ అనేది మీకు దొరుకుతుంది అని వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరగడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈజీగా అది నమ్మేశారు. మీతోటి క్యాజువల్గా ఏంటి అంటే లీవ్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత బాధ పడతారు మీరు అనేది తను ఆలోచించకుండా, అసలు ఏంటి నేను ఇలా వదిలేసిపోతే తన సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా తను ఆలోచించకుండా వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీరు హీల్ అవుతూ ఉన్నారు. మీరు చాలా హీల్ అవుతూ ఉన్నారు. ఆ హీల్ అవ్వడంలో మీ పర్సన్ని మర్చిపోలేక మీరు సతమతం అవుతూ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. నా లైఫ్లో రావాలి, ఏ విధంగా అయినా రావాలి, తను వస్తేనే నా లైఫ్కి ఒక
హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ చేంజ్ చేయటం లేదు ఇక్కడ. ఇంతకుముందు ఏంటంటే మీరు చేసి ఇంకా చాలా అయిపోయింది మీకు అసలు. ఇంకా ఎనర్జీనే ఇంకా లీవ్ ఇట్ చేసేద్దాము అన్న దాంట్లోకి వచ్చారు. ఎందుకంటే కాల్ చేస్తే కాల్ ఎత్తరు, మెసేజ్ చేస్తే మెసేజ్ వెళ్ళదు, తను బ్లాక్ లిస్ట్లో వేశారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టుకుంటున్నారు. అసలు ఎవరితో ఫ్రెండ్స్ తోటి అన్నా కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసుకుందామంటే కూడా ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయింది. అన్ని విధాలుగా మీరు బ్లాక్ అయిపోయారు. మీరు బ్లాక్ అయిపోవడం వల్ల మీరు ఏంటి అంటే ఇంక నేను ఏమి చేయలేను, ఇంకా దిస్ ఈజ్ నా లాస్ట్ హోప్ అంతే, నేను ఇంక యూనివర్స్కి వదిలేసి నా వాటికి నేను తింటానో తిననో ఏం చేస్తానో కానీ నా పని ఇంకా నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైనా ఉండిండొచ్చు, లేదంటే మీరైనా చేసుకోవాలి కదా. మీకై మీరు చేసుకోకపోయినా మీకు ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు కదా. మీ లైఫ్లో మీకు ఫుడ్ తినాలి అన్నా కానీ, ఒక హెల్తీగా ఉండాలి అన్నా కూడా, లేదంటే తన ఆరోగ్యం బాగలేకపోయినా మీరు హాస్పిటల్కి చూపించుకోవాలన్నా కూడా మీకు ఒక అమౌంట్ అనేది కావాలి, ఫ్యూజ్ అమౌంట్ అనేది మీకు కావాల్సి వస్తుంది. ఆ అమౌంట్ కోసము మీరు మీలో ఉన్న టాలెంట్ ఏంటి అని వెలికి తీసుకొని మీరు ఒక స్టెబిలిటీగా మీరు ఒక లైఫ్ని ఇంకా డీల్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయి ఆ వేలో ముందుకు వెళ్తూ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నా కూడా దట్ ఈజ్ అంటే వన్ వేలో ఒక పక్కన పెట్టుకొని మీ లైఫ్లో మీరు మూవ్ అవుతూ ఉన్నారు. ఆ మూవ్ అయ్యే విధానంలో వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉందంటే వాళ్ళ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ జరిగాయి. అక్కడ వాళ్ళకి బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. తనని ఎలా అంటే కళ్ళు మూసి అంటే పెయిన్ ఇచ్చే పర్సన్స్ ఎవరో తెలియకుండా పెయిన్ ఇస్తారు చూడు, ఇంట్లో వాళ్ళే కళ్ళు గంతలు కట్టేసి బాధ పెట్టి అలాంటి సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అందుకు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మీ మీద చాలా ప్రేమ అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు ఇప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక నూతనంగా ఒక ముందడుగు వేయాలి అంటే ఒక కొత్త లవ్ని మీకు చూపించాలి అని నేను అనుకుంటున్నారు. మళ్ళీ మీకు ఆప్యాయతలు మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి. అదే ప్రేమని వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. ఇక్కడ ఏంటి అంటే మీ ఈ లైఫ్ అనేది ఒక ఎట్లా అంటే గొంగళి పురుగు లాగా మిమ్మల్ని వదిలేసిపోయారు. ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారాలి అంటే ఎంత పెయిన్ అనుభవిస్తుందో ఆ సీతాకోక చిలుకకు మాత్రమే తెలుసు. అంత కొట్టుమిట్టాడుతూ అంత బాధపడుతూ అది సీతాకోక చిలుకకు మారిన తర్వాత లోకంలో అందరూ చూసే వాళ్ళ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మీ లైఫ్ కూడా అందరికీ అందంగా కనిపిస్తుంది. కానీ మీరు ఏం స్ట్రగుల్స్ పడ్డారు, ఏం అనుభవించారు అని అర్థం కాలేదు. మీరు ఇన్నర్గా మీరు మీలో ఉన్న బాల్యపు జ్ఞాపకాల నుంచి మీరు బాధపడ్డవన్నీ గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ మీరు హీల్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన విషయాలను కూడా వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు రియలైజ్ అవుతున్నారంటే తను చేసింది ఏంటి అనేది తనకు అర్థమయ్యింది. వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారు అనేది తనకి బాగా అర్థమయ్యింది. ఇప్పుడు ఆ ప్రేమని మీకు ఇవ్వాలి అని తాను ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇక మాట్లాడితే ఇప్పుడు ఇంకా మాటలు అనేది తెగకుండా ఎన్ని విషయాలు తన మనసులో ఉన్నాయో అన్నీ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు టెక్స్ట్ చేయాలి, లేకపోతే కాల్ చేయాలి, లేకపోతే ఈ మెయిల్ ఐడి అన్న పెట్టాలి, లేకపోతే డిఫరెంట్ వేగా మీడియాని ఉపయోగించుకొని డిఫరెంట్ వేగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమని మీకు మెసేజ్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ పంపించాలి అని ఆలోచిస్తున్నారు. ఎలా మీకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి అనేది వాళ్ళకి ఒక పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యని ఏ విధంగా అధిగమించాలి, ఎందుకంటే వాళ్ళకి మీరే బలం, మీరే బలహీనత, మీరే భయం కూడా, మీరే సంతోషం కూడా, అలా అన్నమాట. అంటే మిమ్మల్ని చూస్తే భయపడతారు కూడా మీ పర్సన్. ఎందుకు భయపడతారంటే
తప్పిదాల వల్ల. మీరు మీరు పక్కన ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా, స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరంత పాజిటివ్ వైబ్ ఉన్న పర్సను. దేన్నైనా కానీ ఈజీగా ఇట్లే ఏ సమస్యనైనా కానీ ఇట్లే పరిష్కరించేంత మైండ్ సెట్ ఉన్న పర్సన్. ఇది ఎంత ఇది దీనికైనా ఎంత బాధపడుతున్నావు, నువ్వు దీనికి బాధపడాల్సినంత అవసరమే లేదు అని మీ పర్సన్‌కి చెప్పి మీరు హీల్ చేసే పర్సన్ అనమాట. అందుకు వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అంటే మీరిద్దరు కలిస్తే ఏదైనా సాధించగలరు అనేది తనకి బాగా అర్థమైంది. వాళ్ళకి ఏంటంటే మీరే బలం, మీరే బలహీనత, అంతే. వాళ్ళను హోల్డ్ చేయాలంటే కూడా మీ నేమే, మీరే వాళ్ళని ఎవరైనా హోల్డ్ చేయాలి అంటే మీకు కూడా అంతే. మీ పర్సన్ని మీకు బలము, మీ పర్సన్ని మీకు బలహీనత. మిమ్మల్ని హోల్డ్ చేయాలంటే కూడా మీ పర్సన్ని అడ్డం పెట్టుకుంటే మాత్రమే ఎవరైనా మిమ్మల్ని హోల్డ్ చేయగలరు, కానీ లేకపోతే ఏ విధంగానూ మిమ్మల్ని హోల్డ్ చేయలేరు. ఎటువంటి నిర్ణయం అయినా కానీ మీరు అవలీలగా తీసేసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఎవ్వరికీ భయపడరు, అసలు జంకను కూడా జంకరు, విస్సుమంతా కూడా కదలరు అసలు. అలాంటి మొండి పట్టుదల, మొండి ధైర్యం ఉన్న మీరు పర్సన్ కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మనము క్లారిఫికేషన్ తీసుకుందాం ఈ కార్డ్స్ అన్నిటికీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను ఈ కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. ఇక్కడ టాకింగ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఇక్కడ యూనివర్స్ ఎందుకు చెప్తున్నారు, మీరు ఇక్కడ టాకింగ్ అని ఎందుకు చెప్తున్నారు, ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఆ కార్డుని? ప్లీజ్ గివ్ మీ a great answer. Gratitude, gratitude. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ మీ లైఫ్లో తను చేసిపోయిన బాధకి తను 100 రెట్లుగా బాధను అనేది అనుభవిస్తూ ఉన్నారు. తనకి తెలియకుండానే మోసపోయాను అని తనకి బాగా అర్థమైంది. అక్కడ ఉన్న పర్సన్స్ చెప్పిన మాటలకి, వాళ్ళు చేసిన మోసానికి చాలా వాళ్ళు హర్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు జస్టిస్ కోరుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో మీకు ఒక న్యాయాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీకు చేసిన అన్యాయం ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. ఇక్కడ సన్ గ్లాసెస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో జగిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏది అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలన్నా ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. అందుకే మీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అసలు మీరు మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా అనేది వాళ్ళు 24/7 తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎక్కడికి వెళ్తారు, ప్రతి విషయం అది మీకు తెలియకున్నా కూడా మీ పర్సన్కి బాగా తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా విధాలుగా బాధని అనుభవిస్తూ ఉన్నారు, చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. మీరు లేని లైఫ్ అనేది వాళ్ళకి ఫుల్గా చాలా సాడ్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళ లైఫ్లో మీరుంటేనే తనకి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది తనకు అర్థమైంది. కాబట్టి తను చేసిన దానికి, కర్మకి తను ఎట్లా అంటే ఆత్మసాక్షికి ఎలా ఆత్మను సమర్పించుకుంటున్నారు తన ఆత్మకి. ఎందుకు అంటే తను చేసిన తప్పుకి సరెండర్ అవుతున్నారు. ప్రాయశ్చిత్తం కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పిదాల వల్లనే ఇలా జరిగింది, తనకు మంచి ఏంటో చెడు ఏంటో అర్థం కాలేదు, తను ఇమ్మెచ్యూర్గా ఆలోచించడం వల్లనే ఈ విధంగా జరిగింది. మెచ్యూర్గా ఆలోచించుంటే నాకు ఇది జరిగేది కాదు. నేను అప్పుడు ఎవరినన్నా కానీ ఒక పర్సన్ని నేను అడిగి ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది అడిగి ఉంటే కానీ ఇది ఇట్లా జరిగేది కాదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ద బటర్ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ద బటర్ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 2 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
ఎందుకంటే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళ ఇన్నర్‌గా వాళ్ళు చాలా చైల్డ్ మెంటాలిటీ తోటి ఉన్న పర్సన్ ఇప్పుడు మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో చాలా మార్పులనేవి జరిగాయి. వాళ్ళకి తెలియకుండానే చాలా మార్పులు జరిగాయి. అందుకే వాళ్ళు మీతోటి కాల్ ఆర్ మెసేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఎక్కడ చేజారిపోతారని నేను ఇందాక కూడా చెప్పాను కదా! మీరు ఎక్కడ చేజారిపోతారన్న భయము, మిమ్మల్ని చేజారిపోనివ్వకుండా ఉండాలన్న జెలసీ వాళ్ళకి ఎక్కువైపోయింది. మీరుంటేనే తన లైఫ్‌లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. మీరుంటే అన్ని విధాలుగా గ్రోత్ ఉంటుంది. తల మీద నుంచి కింది వరకు వాళ్ళు బంగారపు తొడుగు చేపించుకోమన్నా కానీ చేపించుకుంటారు అన్న విధంగా. అంటే అలాగని కాదు, అంత పాజిటివ్నెస్ ఉంటుంది మీ దగ్గర అనేది వాళ్ళకి అర్థమైంది. ప్లీజ్ యూనివర్స్ బ్లోవింగ్ కిస్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటుంది, ఇక్కడ యూనివర్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది? బ్లోవింగ్ కిస్ అని ఎందుకు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రేట్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా మీతోటి న్యూ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. ఆ రిలేషన్షిప్ చాలా స్వచ్ఛంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమైంది. మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లోవింగ్ కిస్కి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్కి ఈక్వల్గా మీనింగ్ అనమాట. మీకు ఒక స్వచ్ఛమైన ప్రేమనివ్వాలి అని అనుకుంటున్నారు. మీ మీద చాలా అఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది. తన లైఫ్ తనకి బడన్గా అనిపిస్తుంది కాబట్టి ఆ బడన్ని మోయలేకపోతున్నా అని చెప్పాలి అనిపిస్తుంది. ఆ బడన్ నుంచే వాళ్ళు అక్కడున్న బాధ్యతలు ఏవైనా అయ్యుండొచ్చు, యాజ్ ఏ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు ఆ బడన్ నుంచి ఏ విధంగా బయటికి రావాలో తనకు తెలియటం లేదు. అందుకే వాళ్ళు చాలా పెయిన్ అనేది, ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తను చుట్టూ ఉన్న సిచ్యువేషను తనకి బాగలేదు. సెడక్షన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా బందీగా ఉండిపోయిన పర్సను. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీతోటి సెలబ్రేషన్ కావాలి అని అనుకుంటున్నారు. మీరుంటేనే తన లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఉంటుంది అనేది తనకు అర్థమైంది. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ లవ్ కాల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? మస్ట్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ లవ్ కాల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ మస్ట్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు ఎలా అంటే తనకి మీరే కాలర్ మెసేజ్ చేస్తే బాగుండు అని థింక్ చేస్తూ ఉన్నారు. తన పని అనేది సులభం అయిపోతుంది అనేది తనకి బాగా అర్థమైంది. తను ఉన్న సిచ్యువేషన్లో తను కాలర్ మెసేజ్ చేస్తే మీ ముందు చిన్నతనంగా ఫీల్ అవుతానని తను ఆలోచిస్తూ ఉన్నారు. డెత్ అయిపోయింది అనుకున్న మీ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది. మీకు ఒక ఎమోషనల్గా మీకు ఒక ఆఫర్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. ఇక్కడ సెపరేషన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సెపరేషన్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. దానికంటే ముందు సపరేషన్కి ఇప్పుడు నేను కార్డు ముందుకు వెళ్ళిపోయాను, సారీ. సపరేషన్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఉన్న
ప్రాబ్లమ్స్ వల్ల తను ఎలా అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకు ఏర్పడింది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎలా అంటే మీతోటి ఒక సడన్ చేంజ్ కావాలి, ఒక ఫ్యూచర్ అనేది మీతోటి కావాలి అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ 8 ఆఫ్ కప్ పెంటకల్ 8 ఆఫ్ వ్యాన్స్ మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్, ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ మీరు అని తనకి బాగా అర్థమయ్యింది. ఇప్పుడు ఇక్కడ పార్టీయింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ పార్టీయింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తన చుట్టూ తన బౌండరీ తీసుకొని ఉన్నారు. తను ఎవరితో మాట్లాడాలి అనుకోవటం లేదు, తను ఎవరికి షో అప్ చేయాలి అని అనుకోవటం లేదు, తన లైఫ్లో తను ఉండాలి అని అనుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాలీగా పీస్ఫుల్గా ఉండే పర్సన్ ఇప్పుడు తను సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ సింగిల్గా ఉన్న లైఫే తనకి చాలా బాగుంది అనిపిస్తూ ఉంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు బందీగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా బాధపడుతూ ఉన్నారు. నాట్ నౌ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ వ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం ఏమందంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈగో ఫియర్నెస్ అనేది వాళ్ళు ఉన్న పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఎలా అంటే ప్రతిదానికి ఫ్రస్ట్రేషన్ అయ్యే పర్సన్ ఇప్పుడు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో ఒక రీయూనియన్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలి అనేది వాళ్ళ ఆశ. మాస్క్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మాస్క్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. తను ఎలా అంటే తను దారులు వెతుకుతూ ఉన్నారు. తనలో ఉన్న ప్రేమని కానీ తన భావాల్ని కానీ బయటికి పెట్టాలి అని అనుకోవటం లేదు. ఎట్లా అంటే మీరే తనకి ఒక హోప్ అనేది తనకు అర్థమైంది. మీరు లేనిది తను ఏ విధమైన ఏది చేయలేను, మీరుంటేనే అన్ని విధాలుగా అన్ని చేయగలను అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, ఇక్కడ చాలా బాధపడుతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు, ఒంటరిగా పని చేసుకుంటున్నారు, స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. అగైన్ 5 ఆఫ్ కప్స్. వాళ్ళు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఎమోషనల్ పెయిన్లోంచే వాళ్ళకి తెలియకుండా మల్టిపుల్ చాయిసెస్ అనేవి వెతుక్కోవడం జరిగింది. అందులో వాళ్ళకి చాలా బాధ అనేది జరిగింది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరైనా దీనిలో బాగా కనెక్ట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ 5 కార్డ్స్ ఏమో వచ్చేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. రింగ్ ఆఫ్ ఏ కింగ్. చూడండి మళ్ళీ అగైన్ లైఫ్లో ఒంటరిగా తిప్పలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావటం లేదు. తను మెనీ ఆప్షన్స్ని వెతుక్కుంటూ వెళ్ళిన పర్సన్ కూడా ఇప్పుడు తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. తను ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉన్నారు. మెచ్యూరిటీ లేని పర్సన్ తనకి ఏది మంచి అనిపిస్తే అదే చేసేస్తారు టక అనేసి. ద వరల్డ్ కార్డ్. అగైన్ 9 ఆఫ్ వ్యాన్స్. ద లవర్స్. Knight of Pentacles. Again 3 of Pentacles. Ace of Wands. The Devil card. Knight of Swords. ఇన్ని యూనివర్స్ కార్డ్స్ ఇచ్చిందండి. తను ఓవరాల్గా ఏంటంటే మీకు ఒక కంప్లీషన్ అనేది కంప్లీట్ అయిపోబోతుంది. న్యూగా ఒక వే అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు డివైన్ అండ్ దేవుడు కలిపిన బంధం మీది. అగైన్ తన లైఫ్లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ని మొత్తం బయట పెట్టరు. అగైన్ ఇక్కడ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు.
వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల వాళ్ళు చాలా బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అగైన్ మీరు ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్, మీరు ఎవరి మీద ఆధారపడే పర్సన్ అయితే కాదు. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఏంజల్స్ ఏం చెప్తారు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. Please universe, give me a great one. Please angels, give me a great answer. Ask your angels. Wait. No. Reconsider. Again, peaceful resolution. If you believe, మీరు నమ్మండి. G C S N L Y D M K Q U. ఇవండి. అగైన్ ఐ మాత్రం వన్ సైడ్ పడింది. ఇవండి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు. అగైన్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ టైము డేట్ కానీ అయి ఉండొచ్చు. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలి అని ఆశిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.